శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వీక్షక ప్రేక్షకులకి నా నమస్సుమాంజలు. చిత్రలేఖనం లేదా చిత్రం పెయింటింగ్, ఇది శిల్పం మరియు రూపం కలయికే చిత్రలేఖనం, వాడుక భాషలో చిత్ర పెయింటింగ్. ఇది దశాబ్దాల క్రితం ఋషిపుంగవులు, గొప్ప గొప్ప రాజులు వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఈ చిత్రలేఖనాన్ని వాడినవాడు. దీనికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఋగ్వేదంలోని ఉపసమితి అయిన తపస్య వేదంలో ఈ చిత్రలేఖనికి సంబంధించినటువంటి రహస్యాలు నిగూఢమై ఉన్నాయి. వీటిని విజయం కొరకు, శ్రేయస్సు కొరకు ఆ రోజుల్లో రాజులు, మహారుషులు దీన్ని ఉపయోగించేవారు. వాస్తు పెయింటింగ్ ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. విజయానికి, శ్రేయస్సుకి, శాంతికి మరియు దైవానుగ్రహానికి ద్వారం. సమస్త లోకాలలో ఉన్న అనంత శక్తిని క్రోడీకరించి మనిషిలోని అణువణువును ఉత్తేజపరిచి సమయానుకూలంగా ప్రవర్తించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. సత్యయుగంలో దేవతల కోసం స్వర్గాన్ని, త్రేతాయుగంలో శ్రీలంకని, అలాగే ద్వాపరయుగంలో ద్వారకని, ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని మరియు పాండవుల కోసం మయసవని నిర్మించాడు విశ్వకర్మ. అలాంటి మహానుభావుడైన భగవాన్ విశ్వకర్మచే రూపొందించబడి రసరమ్యమైన అద్భుతమైన సృష్టియే ఈ వాస్తు పెయింటింగ్. అందువల్లనే మన పూర్వీకులు, మన మహారాజులు ఈ వాస్తు పెయింటింగ్కి అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. దానిని ఉపయోగించి వారి రాజ్యాలను, వారి వంశాలను మరియు వారి కుటుంబాలను రక్షించుకోగలిగారు. అశ్వమేధ యాగం చేయడం ద్వారా ఎంత శక్తిని పొందుతారో ఈ వాస్తు పెయింటింగ్ ద్వారా అంత శక్తిని పొందడమే కాకుండా వారి కుటుంబాల శ్రేయస్సుని, వాటికి రక్షణని కలిగించగలుగుతారు. ఈ వాస్తు పెయింటింగ్ ఒక అసామాన్యమైన సౌందర్య అనుభవాన్ని కలిగించడానికి 3 విభిన్న రకాలైనటువంటి, అనగా శిల్పం, పెయింటింగ్ మరియు వాస్తు అనే 3 లక్షణాలని కలిగి ఉంది. ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు ఇలాంటి సుప్రసిద్ధ రాజవంశీయులతో పరిపూర్ణం చేయబడింది. హైందవ సంప్రదాయం ప్రకారం మన పూర్వీకులు ఆదివారం రోజున సమస్త ప్రాణకోటికి ఆధారభూతమైనటువంటి సూర్యనారాయణుణ్ణి సేవించి ఎంతో నిష్టగా ఉపవాస దీక్ష చేసేవారు. కానీ ఎప్పుడైతే విదేశీయులు మన దేశం మీద దాడి చేయడం మొదలెట్టారో ఆనాటి నుండి మన సంస్కృతి మీద, మన దేవాలయాల మీద, మన ఆచార వ్యవహారాల మీద దాడులు మొదలయ్యాయి. దాంతో ఆనాటి నుండి మన సాంప్రదాయాలు, మన సాంస్కృతికత అన్నీ కూడా క్షీణించడం మొదలుపెట్టాయి. అందులో ముఖ్యంగా తుష్కరులు ఆంగ్లేయుల కాలంలో ఆదివారం రోజు మాంసాహారం తినడం, సత్తు మరియు అల్యూమినియం పాత్రల్లో భోజనాలు వండుకొని తినడం, వాటి ద్వారా మన రోగనిరోధక శక్తిని తగ్గించడంలో వారు చాలా వరకు సఫలీకృతులయ్యారు. ఆంగ్లేయులు మన దేశం నుంచి కోహినూరు వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని, ఎంతో విలువైన సంపదని తస్కరించగలిగారు. వాటితో పాటుగా తాళపత్రి నిధిని, ఆయుర్వేదాన్ని, వాస్తు పెయింటింగ్ని తస్కరించినప్పటికీ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. కానీ చైనా వాళ్ళు, జపనీయులు, గ్రీకు దేశస్థులు వాటి యొక్క రహస్యాలను తెలుసుకొని వాటి ద్వారా వాటిలో ఉన్న నిక్షిప్తమైనటువంటి భండాగారాన్ని వారు అమలుపరిచి దాని ద్వారా ఎంతో లబ్ధిని పొందగలిగారు. వాస్తు, శిల్పకళ, చిత్రలేఖనం అనే ఈ 3 కలయికే ఈ వాస్తు పెయింటింగ్. నేటి తరాలకి వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందే ఈ వాస్తు పెయింటింగ్. ఈ వాస్తు పెయింటింగ్ మన ఇండ్లలో ఉండడం వల్ల ఎంతో పాజిటివ్ వైబ్స్ని కలిగిస్తుంది. మనకు ఎంతో మనశ్శాంతి, మెరుగైన శ్రేయస్సు, నెగటివిటీ నుంచి రక్షణ, పాజిటివ్ ఎనర్జీ మరియు ఆ దైవకృపను అందిస్తాయి. ఎలాగైతే జామర్లు సెల్ సిగ్నల్స్కి అంతరాయం కలిగిస్తాయో అదేవిధంగా ఈ వాస్తు పెయింటింగ్ మన దరికి వచ్చే హానికరమైన శక్తులు నిరోధించి మనకి శక్తి సామర్థ్యాలు అందిస్తాయి. ఈ విధంగా ప్రతి పెయింటింగ్ ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖులు,
రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ వారి గృహాలు, ఫామ్ హౌజులు, విల్లాస్తో పాటు హోటళ్లు, ఆఫీసులు, ఈ విధంగా అనేక ప్రదేశాలలో కూడా ఈ వాస్తు పెయింటింగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ వాస్తు పెయింటింగ్ మన చెంత ఉండడం వల్ల మన పరివారానికి, మన కుటుంబ సభ్యులకి, మనకి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, నరఘోష, నరదృష్టి కానీ, ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శనా శక్తులను కానీ అడ్డుకునే శక్తి ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతోంది. సైన్స్తో పాటు మానవుడు ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో మానవుడు యంత్రంలా పనిచేస్తున్నాడు. దైవం మీద ఎంతో భక్తి ఉన్నా దేవాలయానికి వెళ్ళి పూజించే సమయం లేదు. సమయం ఉన్న తన నక్షత్రం ఏమిటో, ఆ నక్షత్రానికి ఉన్న బలం ఏమిటో, ఆ బలాన్నిచ్చే దైవం ఏమిటో తెలియదు. ఒకవేళ ఆ నక్షత్రం, ఆ బలం ఇచ్చే దైవం తెలిసినా అక్కడికి వెళ్ళి పూజించడానికి సమయం లేదు. వీటికి అనుగుణంగా తనకై తాను నక్షత్రానికి సంబంధించిన దైవం యొక్క గుడిని స్థాపించి దానిలో ఒక పురోహితుడిని పెట్టి నిత్య పూజలు చేయించే శక్తి సామర్థ్యాలు లేవు. వీటన్నింటికీ దొరికిన ఏకైక పరిష్కారం వాస్తు పెయింటింగ్. నారద శిల్పశాస్త్రం 66 మరియు 71 అధ్యాయాలను ఈ పెయింటింగ్ కి అంకితం చేసింది. అయితే సరస్వతీ శిల్పశాస్త్రం వివిధ రకాలైన చిత్ర, అర్ధచిత్ర, చిత్ర భాష, వర్ణ సంస్కారాల గురించి వివరిస్తుంది. పురాతన దేవాలయాలు, రాజప్రాసాదాలు, గృహాలు ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించామని మన భారతీయ వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు అంటే బలం, వాస్తు అంటే నమ్మకం, వాస్తు అంటే విశ్వాసం. అందుకని మన వాళ్ళు ఇల్లు కొంటున్నా, ఇల్లు కడుతున్నా ముందుగా చూసేది వాస్తు. ఈ వాస్తుకి శిల్పశాస్త్రాన్ని, చిత్రలేఖనాన్ని జోడించడం వల్ల ఈ వాస్తు పెయింటింగ్కి ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ఈ వాస్తు పెయింటింగ్ గురించి విష్ణు ధర్మోత్తర పురాణం మరియు చిత్రలక్షణాలు పురాతన శిల్పశాస్త్రాల్లో ఉన్నాయి. పైన చెప్పబడిన ఈ పురాణాలు, వేదాలు అన్నీ కూడా మనకి సంస్కృతంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్కృత గ్రంథాలు పెయింటింగ్కి సంబంధించి కొలతలు, నిష్పత్తులు, వీక్షకుడి దృక్పథం, ముద్ర, భావోద్వేగాలు మరియు రస మొదలైన అనేకమైనటువంటి అంశాలను చర్చిస్తాయి. భారతీయ పెయింటింగులకి అటువంటి విధానాన్ని, శిల్పశాస్త్రానికి మూలాధారమే కాకుండా జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రసారం చేసే ఒక మాధ్యమంగా తయారు చేశారు. ఈ వాస్తు పెయింటింగ్ ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకాన్ని, నక్షత్రాన్ని పరిశీలించి అందులో ఎవరి నక్షత్రం బలంగా ఉందో చూసి ఆ వ్యక్తి పూజించాల్సిన దేవుణ్ణి నిర్ణయించి ఆ గృహం యొక్క వాస్తును పూర్తిగా పరిశీలించి ఆ చిత్రపటాన్ని ఏ స్థలంలో ఉంచాలని నిర్ణయిస్తారు. ఈ పెయింటింగ్ మొదలుపెట్టిన రోజు నుంచి చిత్రకారుడు బ్రహ్మముహూర్తంలో దేవుడిని స్మరిస్తూ, ధ్యానం చేస్తూ అత్యంత నియమనిష్టలతో ఈ పనిని ప్రారంభిస్తాడు. ముఖ్యంగా ప్రముఖులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు వారి గృహాలు, విల్లాలు మరియు ఫామ్ హౌస్లలో, అలాగే ఆఫీసులు, హాస్పిటల్స్, హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఈ వాస్తు పెయింటింగ్ని పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఈ వాస్తు పెయింటింగ్ నెగటివ్ ఎనర్జీని నిర్వీర్యం చేసి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. ఈ వాస్తు పెయింటింగ్ని మన గృహాలు, ఆఫీసులు, హోటళ్లు, హాస్పిటళ్లలో ఎక్కడ కానీ అమర్చుకున్నా అది మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మనతో ఉన్న సన్నిహితుల్ని కూడా ఎప్పటికీ కాపాడుతూ వాటికి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, నరఘోష, నరదృష్టి కలగకుండా కాపాడుతూ ఉంటుంది. ఆగమశాస్త్రం ప్రకారం దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఎంత నియమనిష్టలతో హోమాలు, క్రతువులు, పూజలు జరుగుతాయో అంతే నియమనిష్టలతో ఈ చిత్రకారుడు ఆ వాస్తుపటాన్ని పూర్తి చేస్తాడు. ఏ రోజైతే ఈ వాస్తు పెయింటింగ్ మీ ఇంట్లోకి వస్తుందో ఆ రోజు నుంచి శత్రునాశనం, శుభాలు జరగడం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా జరిగే మార్పులు: 1, మనశ్శాంతి దొరకడం; 2, పనిలో ఏకాగ్రత కుదరడం; 3, మనుషుల మధ్య వివాదాస్పదాలు తొలగిపోవడం. ఇవన్నీ చాలా వేగంగా జరుగుతాయి. మనం ఈ వాస్తు పెయింటింగ్ని స్వీకరించడం ద్వారా
మన వేదాల వారసత్వాన్ని గౌరవిస్తాం మరియు దైవిక కృపని ఆహ్వానిస్తున్నాం. విజయం, శ్రేయస్సు మరియు సామరస్యం యొక్క రహస్యాలను అన్లాక్ చేస్తూ ఈ పురాతన జ్ఞానాన్ని పొందుదాం. వాస్తు పెయింటింగ్ అనేది ఒక శాశ్వతమైన నిధి. ఇది శాంతికి, శ్రేయస్సుకి, శత్రునాశనానికి, విజయానికి ప్రవేశద్వారం. ఈ పురాతన కళని మన జీవితంలో చేర్చడం ద్వారా మన వారసత్వాన్ని గౌరవిస్తున్నాం. మన వేదాల్లో మన ఋషులు, మహర్షులు చెప్పింది సత్యయుగంలో యజ్ఞాలు, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపరయుగంలో హోమాలు, మరి ఇక కలియుగంలో దైవనామస్మరణ చేతనే కలిగే ఫలితాల్ని మనం మన ఇంట్లో ఒక్క వాస్తుపటం పెట్టుకోవడం ద్వారా పొందగలం. ఈ వాస్తు పెయింటింగ్ని మనకు అందించడానికి కంభంపాటి పురాతన చిత్రాలయం ద్వారా శ్రీ గురుతుల్యులైన కంభంపాటి శివశంకర వరప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని సంప్రదించి మీ జీవితాలను విజయపదాల వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను.